క్రీస్తును గూర్చినటువంటి మాటను మనం వినాలి. విశ్వాసము మనలో కలగాలి, మనలో వృద్ధి చెందాలి, మనలో అభివృద్ధి చెందాలని అంటే మనం ఏం చేయాలంటే విశ్వాసము క్రీస్తును గూర్చిన మాట వలన కలుగుతుంది. అంటే మనం వాక్యాన్ని ధ్యానం చేస్తున్నప్పుడు ఆయన ఏం మాట్లాడారు మనతో, ఏ ఏ రుజువులను మనకు చూపించాడు ప్రభు, ఏ ఏ విషయాలను మన ఎదుట ప్రభు పెట్టారు, మన జీవితంలో ఎన్ని కార్యాలను దేవుడు చేసుకుంటూ వచ్చాడు, అవన్నీ కూడా మనం తలపోసుకుంటూ ముందు వాక్యాన్ని ధ్యానం చేయాలి. వాక్యాన్ని చాలామంది అండి వాక్యాలు వింటారు కానీ వాటిని మరలా నెమరవేసుకోరు, వాటిని ధ్యానం చేయరు, వాటిని మరలా జ్ఞాపకం చేసుకుని వాటిని ధ్యానించడానికి ఇష్టపడరండి. కుటుంబంలో ఉన్నటువంటి రకరకాల పనులను బట్టి, ఉద్యోగాలను బట్టి, వ్యాపారాలను బట్టి సమయం ఏముందండి? చాలామంది అంటారు ఈ వారం మనం ఏవేవైతే వాక్యాలు వింటున్నామో, దేవుని మాటలను గుర్చినటువంటి లోతైన సారాంశాన్ని మనం ఏది వింటున్నామో దాని ప్రకారంగా ప్రియమైన దేవుని బిడ్డలారా మనము నెమరవేస్తున్నట్లయితే, మనం ధ్యానం చేస్తున్నట్లయితే మన విశ్వాసం వృద్ధిలోనికి వస్తుంది. దేవునికి స్తోత్రం. ఎందుకనంటే బలమైనటువంటి ఆయన నోటి మాటలు మనలో నమ్మకాన్ని పుట్టించవా, విశ్వాసాన్ని పుట్టించవా? అమ్మాయి మార్గాన్ని ఇద్దరు శిష్యులు నడుచుకుంటూ వెళుతున్నప్పుడు ఆయనను గురించి ధ్యానం చేస్తుంటేనే వారి హృదయాలు మండినయాడు. దేవునికి స్తోత్రం. వారిలో విశ్వాసం ఉంది కనుకనే వాక్యాన్ని గురించి వారు సంభాషించుకుంటున్నారు. ఈరోజు వాక్యాన్ని ధ్యానం చేస్తే మనలో విశ్వాసం వృద్ధిలోనికి వస్తుందని ప్రభు ఒకసారి జ్ఞాపకం చేస్తున్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. విశ్వాసం అనేది క్రీస్తును గురించినటువంటి మాట వినుట వలన విశ్వాసం కలుగుతుంది. అది క్రీస్తును గురించినటువంటి మాట వలన కలుగుతుంది. విశ్వాసం ఎలా కలుగుతుందట? వినుట వలన విశ్వాసం కలుగుతుంది. ఏది వినాలి? క్రీస్తును గురించినటువంటి మాట. క్రీస్తు అనగా అభిషేకమే కదా, పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడుతున్న మాటలను మనం నమ్మటమే కదా విశ్వాసము. నీ విశ్వాసం పరిస్థితులను బట్టి మారిపోయేదై ఉండకూడదు. ప్రియమైన దేవుని బిడ్డ, నీకు కిరీటం నువ్వు పొందుకోవాలంటే, పరలోక రాజ్యంలో చేరి నువ్వు కిరీటాన్ని పొందుకోవాలంటే నువ్వు విశ్వాసాన్ని కాపాడుకోవాలి. మనిషి కుమారుడు మధ్యాకాశానికి వచ్చినప్పుడు భూమి మీద విశ్వాసము కనుగొందునా? దేవుడు ఊరకనలే అంత్య దినాలలో అనేక మంది అవిశ్వాసులు అవుతారు, అల్ప విశ్వాసులే మరలా తిరిగి లోక కాలగర్భంలో లోకంలో కలిసిపోయి మరలా లోకాశల్లో పేరుకొని పాతుకొని వెళ్ళిపోతారని ప్రభు మాట్లాడింది. వారు లోకంలో మరలా కలిసిపోతారనే కదా ప్రభు మాట్లాడింది. భూమి మీద విశ్వాసం కనుగొందునా? అగ్ని లాంటి పరీక్షలు మనకు ఎదురవుతున్నా కూడా ప్రియమైన దేవుని బిడ్డ, నీ విశ్వాసం స్థిరంగా ఉండాలి. మన విశ్వాసం వృద్ధిలోనికి రావాలంటే మనం పరీక్షింపబడాలి. అనేక శ్రమలు మనకు వస్తాయి. లోకంలో ఉన్నటువంటి ప్రజలు ధరిస్తున్నటువంటి ఆ బంగారం మొదటగా అది అగ్నిలో వేయబడి, కొలిమిలో వేయబడి, కాల్చబడి, శుద్ధీకరించబడిన తర్వాతే అది మేలిమి బంగారంగా మార్చబడింది. ఈరోజు మన విశ్వాసంలో ఉన్న లోపాలన్నీ తొలగిపోయి మన విశ్వాస వృద్ధిలోనికి రావాలంటే దేవుని వాక్యాన్ని విన్న తర్వాత, దేవుని వాక్యాన్ని మన హృదయంలో దాచుకున్నాక మన విశ్వాసం అధికంగా సంపూర్ణమైన విశ్వాసంగా మనం మార్చబడాలి అని అంటే కొన్ని శ్రమలు మనకు వస్తాయి, మనం పరీక్షింపబడతాం. కొన్ని ఇరుకు మార్గాల గుండా మనం వెళతాం. ఒకరికి వచ్చిన శ్రమ ఒకరికి రావాలని కాదు, ఒకరికి వచ్చినటువంటి శ్రమ ఇంకొకరికి రావాలని కాదు. ఎవరికి రావాల్సిన శ్రమలు వాళ్ళకి వస్తాయి, ఎవరికి రావాల్సిన శోధనలు వారికి వస్తాయి, ఎవరికి రావాల్సిన పరీక్షలు వారికి వస్తాయి. కానీ ఈ పరీక్షలో మనం నిలబడాలి, మన విశ్వాసం శుద్ధీకరించబడుతుందని మనం నమ్మాలి. దేవునికి స్తోత్రం. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒక శ్రమ వెనకాల మేలు దాగి ఉంటుంది. జ్ఞాపకం చేసుకోండి. మన విశ్వాసానికి కలుగుతున్నటువంటి పరీక్షలో ఏదో ఒక వింత, అగ్ని లాంటి పరీక్షలు కలుగుతున్నప్పుడు ఏదో ఒక వింత సంభవిస్తుందని ఆశ్చర్యపడవద్దు. దాని వెనకాల ఏదో ఒక మేలు దేవుడు దాచి ఉంచాడు. ఆశీర్వాదాలు, విశ్వాసం వెనకాల ఆశీర్వాదాలు అలా వస్తూ ఉంటాయి. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు అంటున్నాడు కదా, ఒక రెండో అనుభవాన్ని మనకి ఇస్తున్నాడు. ఏంటో తెలుసది? విశ్వాసం. విశ్వాసం కలిగి ఉన్నప్పుడే మనం ప్రభు సన్నిధిలో చేరి ఆ కిరీటాన్ని మనం పొందుకుంటాం. విశ్వాసాన్ని గట్టిగా తుద వరకు, మనం అంతం వరకు ఆయన మనకిచ్చిన దృఢమైన విశ్వాసాన్ని అంతం మట్టుకు చేపట్టిన ఎడలనే
మనం క్రీస్తులో పాలివారములై ఆ కిరీటాన్ని మనం పొందుకుంటాం. ప్రియమైన దేవుని బిడ్డ, ఈ మాటలు వింటున్నటువంటి నీలో విశ్వాసం ఏ స్థాయిలో ఉంది? ఇకనైనా తీర్మానం చేసుకో. ప్రభువా, పరిపూర్ణంగా నీ మీద నమ్మకం ఉంచలేకపోయినాను, పరిపూర్ణంగా నీ మీద విశ్వాసం ఉంచలేకపోయినాను, నా సొంత ప్రయత్నాలు కూడా తోడు చేశాను ప్రభువా, అయినను నేను నష్టపోయినాను, నన్ను క్షమించండి, నన్ను శుద్ధీకరించండి ప్రభువా, నన్ను మరలా నూతనపరిచి నీ విశ్వాసంలో కొనసాగిపోయే కృపని ప్రభువా అని నువ్వు తీర్మానం చేసుకొని ప్రార్థన చేసినట్లయితే ప్రియమైన దేవుని బిడ్డ, దేవుడు అంటున్న మాట ఖచ్చితంగా ఆయన నిన్ను బలపరుస్తాడు, విశ్వాసాన్ని మరలా నీకు ఇస్తాడు. విశ్వాసం ద్వారా కలిగే జయాలు, మన పితరులు విశ్వాసం ద్వారానే ఎర్ర సముద్రం దాటారు, విశ్వాసం ద్వారానే దానియేలు సింహపు నోలను మూశాడు, విశ్వాసం ద్వారానే ప్రియమైన దేవుని బిడ్డలారా షడ్రక్ మేషక్ అబేద్నెగోలు అగ్నిగుండంలో పడిపోయినా కూడా పడవేయబడినప్పటికీ విశ్వాసం కలిగి ఉన్నారు కనుకనే దేవుడు వారికి తోడుగా ఉండి అగ్ని బలాన్ని చల్లార్చాడు. విశ్వాసం ద్వారానే వారు మన్నాను తిన్నారు, విశ్వాసం ద్వారానే బండ నుండి మధుర జీవ జలధారలను తాగారు, విశ్వాసం ద్వారానే దూరముగా ఉండి కానాను దేశాన్ని వారు చూశారు. ప్రియ దేవుని బిడ్డలారు, వాగ్దాన దేశాన్ని వారు చూశారు. విశ్వాసం ద్వారానే శారా గర్భాన్ని ధరించింది, విశ్వాసం ద్వారానే ఈ రీతిగా ప్రియమైన దేవుని బిడ్డలారా విశ్వాసం ద్వారా ఎన్నో మేలులు మన వాళ్ళు మన పితరులు అనేక మేలులు అనుభవించారు. నీవు క్రీస్తు ఎడల కలిగి ఉన్నటువంటి విశ్వాసం నీవు అంతం మట్టుకు గట్టిగా చేపట్టిన ఎడలనే, నువ్వు గట్టిగా పట్టుకున్నప్పుడే, నువ్వు దానిని దృఢంగా దానిని కాపాడుకున్నప్పుడే ప్రియమైన దేవుని బిడ్డ నువ్వు క్రీస్తులో పాలివారాయి పరలోక రాజ్యంలోని చేరతావు. కనుక శ్రమలకు భయపడొద్దు. నీవు మొదట కలిగిన విశ్వాసము, మొదట కలిగి ఉన్నటువంటి దృఢమైనటువంటి ఆ విశ్వాసం నమ్మకాన్ని నువ్వు కాపాడుకున్నట్లయితే క్రీస్తులో నువ్వు పాలివారవై పరలోక రాజ్యానికి వెళ్ళి ప్రియమైన దేవుని బిడ్డ నువ్వు కిరీటాన్ని పొందుతావు. కనుక కిరీటాన్ని పొందవలసినటువంటి మనము రెండో అనుభవాన్ని మనం కాపాడుకోవాలి. క్రీస్తులో పాలివారమై క్రీస్తుతో కూడా మనం నిలిచి ఆ కిరీటాన్ని పొందుకోవాలంటే మన విశ్వాసాన్ని మనం కాపాడుకోవాలి. మన విశ్వాసాన్ని వృద్ధి చేసుకోవాలంటే మన వాక్యాన్ని ధ్యానం చేయాలి, వాక్యానుసారంగా నడుచుకోవాలి, వాక్యం నెరవేర్పు మన జీవితాల్లో జరగాలి. ప్రియమైన దేవుని బిడ్డలారా, మన విశ్వాసం సంపూర్ణంగా మార్చబడాలంటే అనేక శ్రమల గుండా మనం వెళుతున్నప్పుడు ఆశ్చర్యపడకుండా, మన దేవుని సన్నిధికి దూరం కాకుండా, ప్రార్థనకు దూరం కాకుండా దేవుడు మనకిచ్చిన విశ్వాసంలో ఆ మొదటి విశ్వాసాన్ని మనం కాపాడుకుంటూ ఏదైనా చేయగలడనే ఒక దృఢమైన నిశ్చయతకు మనం వచ్చి మనం నిలబడినట్లయితే సంపూర్ణ విశ్వాసం ద్వారా పరలోక రాజ్యంలోనికి వెళ్ళి మన కిరీటాన్ని మనం పొందుకుంటాం. కనుక ఈ మాటలు వింటున్న నీవు ఎలా ఉన్నావు, నీ విశ్వాసం ఎలా ఉందో పరీక్షించుకొని మోకరించి నువ్వు ప్రార్థనలోనికి రావాలని ప్రభు పేరట తెలియజేస్తూ ఇకనైనను తీర్మానం చేసుకుని ప్రభు కొరకు నిలబడాలని ప్రభువును ప్రేమను బట్టి ప్రభు కృపను బట్టి ఈ నా మాటలు మీకు తెలియజేస్తూ దేవుడిచ్చిన ఈ అంశాన్ని, ఈ మాటలను మీ అందరితో పంచుకుంటూ నేను ముగిస్తూ ఉన్నాను. మీరందరూ కూడా శ్రేష్టమైనటువంటి దీవెన ఆశీర్వాదాలు పొందుకొని పరలోక రాజ్యములో విశ్వాసం ద్వారా ప్రవేశించి పరలోక రాజ్యంలో కిరీటాన్ని పొందుతారని ప్రభునామాన్ని బట్టి నేను ఎంతగానో నమ్ముతూ ఈ మాటలు ముగిస్తున్నాను. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్మల్ని అందరిని దీవించి ఆశీర్వదించును గాక. ఆమెన్. ఆమెన్.